హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనము లాస్ట్ క్లాస్లో ఈ చాప్టర్ 6లో మనము కొన్ని బేసిక్స్ చూసుకున్నాము. ప్లెయిన్ ఫిగర్స్ అంటే ఏంటి, ఇంకా ఎస్టిమేషన్ ఆఫ్ ఏరియాస్, ఆ టాపిక్స్ చెప్పుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి మనము ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కొన్ని ఫిగర్స్కి, లైక్ రెక్టాంగిల్, ఇంకా ప్యారలలోగ్రామ్, రాంబస్, వాటికి మనం ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ క్లాస్లో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఉంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంటి, మనకి యాక్చువల్గా ఏరియా అంటే ఏంటి, మనము ఒక ప్లెయిన్ రీజియన్ ఉందనుకోండి, ఆ ప్లెయిన్ రీజియన్ యొక్క మ్యాగ్నిట్యూడ్నే మనము ఏరియా అని చెప్తాము. ఇక్కడ రెక్టాంగిల్ యొక్క రెక్టాంగిల్లో మనకి ప్లెయిన్ రీజియన్ ఉంటుంది కదా, దాని మ్యాగ్నిట్యూడ్ని మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని అంటాము. ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ 4 సైడ్స్. మనకి రెక్టాంగిల్ అంటే ఎలా ఉంటుందో తెలుసు. మనకి రెక్టాంగిల్లో 4 సైడ్స్ ఉంటాయి, ఇన్ విచ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ యాంగిల్ ఈజ్ మెజర్స్ 90 degrees. మనకి రెక్టాంగిల్ ఇలా ఉంటుంది కదా, మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. మనకి ఒక్కొక్క యాంగిల్, మనకి 4 యాంగిల్స్ ఉంటాయి కదా రెక్టాంగిల్లో, ఈ ఒక్కొక్క యాంగిల్ మనకి కంపల్సరీ 90 degrees ఉంటుందన్నమాట. ఇన్ ద అడ్జాయినింగ్ రెక్టాంగిల్ ఏబిసిడి, అంటే మనకి ఇక్కడ పక్కన ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి, ఏబిసిడి అనే ఒక రెక్టాంగిల్ ఇచ్చారు. ఈ రెక్టాంగిల్లో ఏబి ఈక్వల్ టు 5 centimeters, అంటే ఇక్కడ ఈ లెంత్ ఏ నుంచి బీకి టోటల్ 5 centimeters అంట. ఇక్కడ నెక్స్ట్ అండ్ బీసీ ఈక్వల్ టు 4 centimeters, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి లెంత్ వచ్చేసి 4 centimeters. సో ఇక్కడ మనం ఏమంటున్నాడు, ఈచ్ ఆఫ్ ద స్మాల్ స్క్వేర్స్ మెజర్స్ 1 centimeter by 1 centimeter, అంటే 1 centimeter by 1 centimeter అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ 1 centimeter 1 centimeter అన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఇది ఒక స్క్వేర్ ఉంది కదా ఇక్కడ, దీని లెంత్ ఎలా ఉంటుంది, దీని ఏరియా అంటే 1 into 1, అంటే 1 centimeter లెంత్ 1 centimeter బ్రెడ్త్ అన్నమాట. సో అలా ఉన్నాయి మనకు ఒక్కొక్క స్మాల్ స్క్వేర్. అండ్ ద ఏరియా ఆక్యుపైడ్ బై ఈచ్ స్మాల్ స్క్వేర్ ఈజ్ 1 centimeters. సో ఇక్కడ 1 into 1 కాబట్టి మనకి ఏరియా ఏమవుతుంది, ఇప్పుడు ఈ స్క్వేర్ది, స్మాల్ స్క్వేర్ది 1 centimeter స్క్వేర్ అవుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. దెర్ ఆర్ 4 rows. మనకు టోటల్ ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4, ఇక్కడ మొత్తం 4 rows ఉన్నాయి. 1 2 3 4. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. టోటల్ ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4 rows ఉన్నాయి. సో మనకు ఇక్కడ ఏంటి దాని మీనింగ్, మనకి 4 rows అండ్ 5 కాలమ్స్ అంటే ద ఏరియా ఆక్యుపైడ్ బై ద రెక్టాంగిల్ ఎంత అవుతుంది మనకి, 4 into 5 కదా, అంటే 4 into 5 అంటే 20 centimeter స్క్వేర్ అనేది ఇక్కడ దీని ఏరియా మనకి. సో మనకి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఒక్కొక్కటి మనకి 1 centimeter స్క్వేర్ ఉంది మనకి ఒక్కొక్క స్క్వేర్. సో మనకి 20 ఉంటాయి అన్నమాట. ఇలాంటివి మనకి మొత్తం ఎన్ని ఉంటాయి ఇందులో, 20 స్మాల్ స్క్వేర్స్ విచ్ హ్యాస్ 1 centimeter లెంత్ అండ్ బ్రెడ్త్. 1 into 1 centimeterలో ఉన్నవి మనకి టోటల్ 20 ఉంటాయి ఇక్కడ స్మాల్ స్క్వేర్స్. ద నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ ఇన్ ద రెక్టాంగిల్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ ఎలాంగ్ ద లెంత్ అండ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ ఎలాంగ్ ద బ్రెడ్త్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏదైనా రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము మనము, నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ అంటే మనం ఇక్కడ 4 into 5 అని నేను డైరెక్ట్ తీసుకున్నాను, లేదంటే మనం కౌంట్ చేయొచ్చు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రోలో ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ రోలో 1 2 3 4 5 అని ఇచ్చాడు. సో 5 into 4 అలా చేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒక రోలో 5 ఉన్నాయి, ఒక కాలంలో 4 ఉన్నాయి. సో 5 into 4 చేస్తే మనకి 20 centimeter స్క్వేర్ అనేది ఇక్కడ ఏరియా వచ్చింది. సో దీని ఫార్ములా ఏంటి, మనకి రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫిగర్ గివెన్ బిలో. ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమున్నాయి, ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ABCJ ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది మనకి. నేను ఇక్కడ ఇది వచ్చేసి నేను ఇప్పుడు 1 అనుకుంటున్నాను నెంబర్. ఇది ఒక రెక్టాంగిల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక రెక్టాంగిల్, డాటెడ్ లైన్స్ ఇది కలిపితే మనకు టోటల్ ఒక రెక్టాంగిల్ అవుతుంది కదా ఇలా. సో ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. ఇది వచ్చేసి 2 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది మొత్తం ఒక రెక్టాంగిల్. సో దీన్ని నేను 3 అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏరియా అంటే ఏంటి, ఇప్పుడు ఇది మొత్తం కదా, ఇది మొత్తం ఇప్పుడు నేను షేడెడ్ చేస్తున్నాను చూడండి, ఇది మొత్తం కలిపితేనే మనకి ఏరియా అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా ఏరియా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ నేను
వన్ వన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయి. 1 + 2 + 3 అవుతుంది కదా మనకు. టోటల్ ఏరియా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ 1 + 2 + 3 ఈ మూడింటిని మనం యాడ్ చేసినట్లే అదే మనకి టోటల్ ఏరియా అవుతుంది. సో ఫస్ట్ నేను ఏరియా ఫస్ట్ దానికి చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ 1 వేసాను కదా, ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి దీని విడ్త్ ఎంత ఉంది? ఇక్కడ విడ్త్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? 20 మీటర్స్ అని ఇచ్చాడు. సో మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కదా మనకు అక్కడ ఉన్న షేప్ వచ్చేసి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఏంటి మనకి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, L ఇంటూ B. సో మనకి ఇక్కడ బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? 20 మీటర్స్ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి బ్రెడ్త్ వచ్చేసి 20 మీటర్స్ ఉంది. లెంత్ ఎంత అవుతుంది? ఇక్కడ BC వచ్చేసి మనకి 2 మీటర్స్ ఇచ్చాడు. మనకి రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా లెంత్స్. సో ఇది 2 మీటర్స్ అంటే మనకి ఇది కూడా 2 మీటర్స్. అంటే మనకి ఇది లెంత్ తెలిసింది. లెంత్ ఎంత ఉంది? లెంత్ ఈక్వల్ టు 2 మీటర్స్. సో బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు మనకి? 20 మీటర్స్. సో 2 × 20 చేస్తే మనకి ఎంత? 40 మీటర్ స్క్వేర్ అనేది వచ్చింది. ఇక్కడ ఫస్ట్ వన్ ఒక ఏరియా. నెక్స్ట్ మనం సెకండ్ చేద్దాము. సెకండ్ ఏంటి మనకి? సెకండ్ రెక్టాంగిల్ ఎలా ఉంది? ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది. బ్రెడ్త్ ఎంత ఉంది? ఇక్కడ నుండి ఇక్కడికి కదా బ్రెడ్త్ వచ్చేసి. సో మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆల్రెడీ మనకి 6 ఇచ్చాడు. సో నాకు ఇక్కడ టోటల్ ఇది మొత్తం కూడా తెలుసు మనకి 20 అని. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి? 20 - 6 కదా మనకి, అంటే 14. ఇది 40. ఇప్పుడు ఇది మొత్తం 20. మనకి ఇది 6 అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో రిమైనింగ్ ఏమవుతుంది? 14 కదా. సో 14 మీటర్స్ అవుతుంది అన్నమాట. దాని ఏరియా ఏమవుతుంది? మనకి లెంత్ వచ్చేసి 2. ఇది లెంత్ కదా మనకి, ఇది లెంత్, ఇది L2 అనుకుందాము. ఇది లెంత్ 2 ఇంటూ ఇక్కడ బ్రెడ్త్ వచ్చేసి 14. సో 14 అంటే ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 28 మీటర్ స్క్వేర్ అయింది ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్ చేద్దాము. ఇక్కడ థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఇది కూడా ఒక రెక్టాంగిలే. ఇక్కడ చూడండి మనకి లెంత్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా సేమ్ 2 మీటర్స్. ఇది లెంత్, ఇది కూడా 2 ఇచ్చాడు. సో ఇక్కడ బ్రెడ్త్ వచ్చేసి చూడండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 14 అని తెలుసు కదా. సో ఇది ఏమవుతుంది? రిమైనింగ్ 14 - 6 ఎంత? 8 మీటర్స్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 8 మీటర్స్. సో ఇప్పుడు ఏరియా ఏమవుతుంది థర్డ్ వన్ది? 8 × 2. లెంత్ వచ్చేసి 2, బ్రెడ్త్ వచ్చేసి 8. సో 16 మీటర్ స్క్వేర్, లేదంటే స్క్వేర్ మీటర్స్ అని కూడా రాయొచ్చు. ఎలా అయినా మనం రాసుకోవచ్చు యూనిట్స్. 16 మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్స్. సో ఇప్పుడు టోటల్ ఏం చేయాలి మనము? ఏరియా, టోటల్ ఏరియా ఎలా వస్తుంది మనకు? ఈ 3 యాడ్ చేయాలి మనం టోటల్ ఏరియా అంటే. సో మనకి ఫస్ట్ వన్ ఎంత వచ్చింది? 40 కదా. సో 40 ప్లస్ సెకండ్ వన్ 28 ప్లస్ 16. సో టోటల్ ఏమో 68 ప్లస్ 16. సో టోటల్ 84 స్క్వేర్ మీటర్స్ ఇస్ ద ఏరియా ఆఫ్ టోటల్ ఏరియా ఈక్వల్ టు 84 స్క్వేర్ మీటర్స్. ఇక్కడ మనము ఫస్ట్ నెంబరింగ్ చేసుకోండి. మీరు ఇలా ఇచ్చినప్పుడు మీరు ఇలా డ్రా చేసుకొని ఇదొక రెక్టాంగిల్ అనుకోండి. నెక్స్ట్ ఇదొక రెక్టాంగిల్. ఈ 3 ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేసి వీటిని యాడ్ చేసి మనకి అదే టోటల్ ఏరియా అవుతుందన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి 84 స్క్వేర్ మీటర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాము. ఈ ఎగ్జాంపుల్లో ఏమంటున్నాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పార్ట్స్ ఈచ్ హ్యావింగ్ ఏ యూనిఫామ్ విడ్త్ ఇన్ ద ఫాలోయింగ్ రెక్టాంగులర్ ఫీల్డ్. మనకి ఇదొక ఫీల్డ్ అంట, ఇదొక రెక్టాంగులర్ ఫీల్డ్ అని అంటున్నాడు. ఈ ఫీల్డ్కి మనకి ఏమంటున్నాడంటే దీని మధ్యలో ఉన్న పాత్, ఏరియా ఆఫ్ పాత్ అంటే ఇదే కదా మధ్యలో. ఇప్పుడు ఇది ఒక ఫీల్డ్ అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఇది మొత్తం మనకి 4 కార్నర్స్లో మనకి 4 ఏరియాస్ ఉన్నాయి. కాకపోతే మనకి ఏమంటున్నాడు ఇక్కడ? పాత్ అంటే ఇది మధ్యలో నుంచే కదా మనం వెళ్ళేది, ఇక్కడి నుంచే వెళ్తాము. సో ఈ ఏరియా ఆఫ్ ద పాత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనకి. సో ఇప్పుడు నేను షేడెడ్ చేస్తున్నాను కదా, దీని ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఈ క్వశ్చన్లో. ఫాలోయింగ్ రెక్టాంగులర్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ మొత్తంలో మనకి ఇక్కడ పాత్ ఎంత ఉందో దాని ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీరు ఇది చూడగానే ప్రాబ్లం మీరు భయపడొద్దు, చాలా సింపుల్. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. మనల్ని ఏం అడుగుతున్నాడు? ఏరియా ఆఫ్ ద పాత్ అడుగుతున్నాడు. అంటే ఏంటి? ఫస్ట్ ఇది చూడండి మీరు, PS ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఇది ఎలా ఉంది? ఇది ఓన్లీ రెక్టాంగిల్ షేప్లోనే ఉంది కదా, అంటే ఇదొక రెక్టాంగిల్. ఇప్పుడు నేను దీన్ని 1 అనుకుంటున్నాను ఈ ఫిగర్ని. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఒక రెక్టాంగులరే కదా, ఇలానే కదా మనకున్నది, ఇలా ఉంది. సో నేను ఇది 1 అనుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ 1కి నేను ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 1 రెక్టాంగిల్కి
దీనికి మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ నుంచి విడ్త్ ఎంత ఇచ్చాడు, 1 మీటర్ ఇచ్చాడు. ఇది లెంత్ వచ్చేసి ఇది 1 మీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది లెంత్ 1 మీటర్, విడ్త్ ఎంత ఉంది దీనిది మనకి. సో విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి మనకు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అన్నాడు. సో ఇది మనకి ఇక్కడ 2 అని ఇచ్చాడు, అంటే ఇక్కడ కూడా 2నే కదా ఉండేది. సో ఇక్కడ ఇది మనకి 2 ఇచ్చాడు, ఇది 2, ఇక్కడ 4 ఇచ్చాడు, అంటే 4 అంటే ఇది 4. నెక్స్ట్ ఇక్కడ 2 అంటే ఇక్కడ కూడా మనకి యూనిఫామ్గానే ఉంటుంది కదా విడ్త్ రెక్టాంగిల్కి. సో ఇది కూడా 2 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఇది రెండు సేమ్ అవుతాయి కదా. సో ఇది 6 అంటే ఇది కూడా 6 అవుతుంది. సో అంటే ఇది కూడా మనకి 6 అన్నమాట. మనకి ఇది కూడా మనకి లెంత్, ఈ లెంత్ కూడా ఇచ్చాడు, బ్రెడ్త్ కూడా మనకి ఇప్పుడు ఈ టోటల్ చేస్తే అదే బ్రెడ్త్ అవుతుంది. చూడండి, లెంత్ ఈక్వల్ టు 1 మీటర్. నెక్స్ట్ ఈ బ్రెడ్త్ ఏమవుతుంది, బి ఈక్వల్ టు 6 + 2 + 4 ఎంత అవుతుంది మనకి 12 మీటర్స్. మనకి లెంత్ బ్రెడ్త్ రెండు తెలుసు. సో ఏరియా ఏమవుతుంది మనకి 1 × 12, సో 12 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మనము ఇది దీనికి చేద్దాము. టూ రెక్టాంగిల్కి సెకండ్ వన్ ఉంది కదా, దీనికి కూడా సేమ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు దీనికి వచ్చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 మీటర్స్ అని ఇచ్చాడు. సో ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఇది ఎంత అన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అన్నాడు. సో ఇది 4 అని తెలుసు మనకి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, సో ఇది ఈక్వల్ కదా మనకి. సో ఇది 1 మీటర్ అంటే ఇది కూడా 1 మీటర్ యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా 1 మీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా తెలుసు మనకి. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి తెలియాలి. సో ఇది 3 మీటర్స్ అని ఇచ్చాడు మనకి క్వశ్చన్లో. సో ఇది కూడా ఏమవుతుంది 3 మీటర్సే అవుతుంది. సో మనకి దీంతో ఇప్పుడు ఇది కూడా మొత్తం అన్ని లెన్స్ తెలిసాయి కాబట్టి దీన్ని మనము యాడ్ చేద్దాము. అప్పుడు ఈ లెంత్ వస్తుంది మనకి, టోటల్ లెంత్. సో ఇప్పుడు సెకండ్ రెక్టాంగిల్కి మనకి ఇది బ్రెడ్త్ ఎంత 2 మీటర్స్, లెంత్ ఎంత, లెంత్ ఈక్వల్ టు 3 + 1 + 4 అంటే 8 అవుతుంది. బ్రెడ్త్ ఎంత ఉంది మనకి 2 మీటర్స్. సో 2 మీటర్స్. నెక్స్ట్ టోటల్ ఇప్పుడు ఏరియా ఏమవుతుంది దీనికి 8 × 2 16 మీటర్ స్క్వేర్ అయింది. సో మనకి ఇప్పుడు ఏంటి, జస్ట్ ఇప్పుడు మనం ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏరియా వస్తుందా, ఈ టోటల్ ఏరియా అని పాత ఏరియా మనకి వచ్చేస్తుంది కదా, అవునా కాదు. ఎందుకంటే మనము ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇది చూడండి, ఈ మధ్యలో ఉన్న స్క్వేర్ ఉంది కదా, ఇది రెక్టాంగిల్, సారీ ఇక్కడ 1 మీటర్, ఈ రెక్టాంగిల్ మనము 2 సార్లు యాడ్ చేస్తున్నాము. అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ ఏరియా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ 2ది ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది కవర్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, దీని ఏరియాని మనము తీసేసామనుకోండి, ఈ టోటల్ ఏరియా నుంచి రెండిటి యాడ్ చేసిన తర్వాత వచ్చే ఏరియా నుంచి అప్పుడు మనకు వచ్చేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో మనకి ఏరియా ఆఫ్ పాత్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ పాత్ ఎంత అవుతుందంటే ఈ రెండు యాడ్ చేయాలి. ఫస్ట్ 16 + 12 మైనస్ ఈ ఏరియా ఇది ఉంది కదా రెక్టాంగిల్, మనం దీన్ని 2 సార్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ చేయాలి దీని ఏరియాని. దీని ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, 2 × 1, సో 2 × 1 2 కదా. సో 28 - 2, సో 26 మీటర్ స్క్వేర్. 26 మీటర్ స్క్వేర్ అనేది దీని ఏరియా అవుతుందన్నమాట. మీరు కంగారులో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి ఆన్సర్ చేశారనుకోండి రాంగ్ అవుతుంది. మనకు ఆప్షన్స్లో ఈ 28 అని ఉంటుంది, 26 అని ఉంటుంది. మీరు కంగారులో ఏం చేస్తారంటే 28 అని పెట్టేస్తారు, కానీ అది రాంగ్ అవుతుంది ఆన్సర్. కొంచెం ఆలోచించండి ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం 2 సార్లు ఈ ఏరియాని మనము యాడ్ చేస్తున్నాము. సో కాబట్టి మనం ఒకటేసారి చేయాలి ఏరియా, కాబట్టి తీసేయాలన్నమాట ఈ ఏరియాని. అప్పుడు మనకి వచ్చే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో మనము దీంతో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా ఏరియాస్, ప్యారలోగ్రామ్, ఇంకా ట్రయాంగిల్, ట్రెపీజియం వాటివి కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.